జస్ట్ విత్ డంబల్స్ మీ లెగ్స్ని ట్రైన్ చేసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ వైడ్ స్టాండ్స్ గోబ్లెట్ స్క్వాట్. సో లెగ్స్ వైడ్గా అవుట్వర్డ్ స్ప్రెడ్ చేసి డంబల్ మీ చెస్ట్ దగ్గర పెట్టి అండ్ మీ చెస్ట్ పైకెత్తి స్క్వాట్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇన్నర్ థైస్ ఫ్లెక్సిబుల్గా అవుతాయి, ట్రైన్ అవుతాయి. సో సైడ్ యాంగిల్లో వైడ్ స్టాండ్స్ గోబ్లెట్ స్క్వాట్ చేస్తే ఇలా ఉంటుంది. సో మీ లెగ్స్ పర్పెండిక్యులర్గా ఉండేటట్టు చూడండి. బాటమ్ నుంచి ఫస్ట్ హాఫ్ స్క్వాట్ చేసే టైంకి అండ్ చెస్ట్ పైకే పెట్టడానికి చూడండి. మీ ఇన్నర్ థైస్ ట్రైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. లెగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అప్పర్ బాడీయే కాదు, లోవర్ బాడీ కూడా ట్రైన్ చేయాలి. ఎందుకంటే మీ అప్పర్ బాడీ అంతా బేర్ అయ్యేది మీ లెగ్స్ వల్లనే కాబట్టి. అండ్ అలాగే మీ మెటబాలిక్ రేట్, హై నెంబర్ ఆఫ్ క్యాలరీస్ మీ లెగ్స్ని ట్రైన్ చేసినప్పుడే అవుతాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు నారో స్టాండ్స్ గోబ్లెట్ స్క్వాట్. సో ఇక్కడ మీ క్వాడ్స్ ట్రైన్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు మీ నీస్ టూ మచ్ ఫ్రంట్కి రాకుండా చూసుకోండి. సో బెండ్ అయినప్పుడు ఖచ్చితంగా నీస్ ముందుకు వస్తాయి, బట్ మీ టో కన్నా మరీ ముందుకు వెళ్ళిపోతే మీరు సరిగ్గా మీ క్వాడ్స్ ట్రైన్ చేస్తున్నట్టు అవ్వదు అది. సో నెక్స్ట్ వెయిట్ ఇంక్రీజ్ చేసాం. ఇది ఒక 30 kgs అనుకుంటా. బట్ ఎనీహౌ ఏ వెయిట్ అయినా కానీ ఈచ్ సెట్కి ఒక 10 to 15 reps. సో నెక్స్ట్ స్ప్లిట్ స్క్వాట్ విత్ సింగిల్ డంబల్. సో నా లెఫ్ట్ హ్యాండ్తో నేను డంబల్ పట్టుకొని లెఫ్ట్ లెగ్తో స్క్వాట్ చేస్తున్నాను. బట్ మీరు బ్యాలెన్స్డ్గా ఉండడానికి రైట్ హ్యాండ్తో డంబల్ పట్టుకుని లెఫ్ట్ లెగ్తో స్క్వాట్ చేయొచ్చు ఇఫ్ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్. లైక్ ఇలా అనమాట. సో రైట్ లెగ్తో స్క్వాట్ చేస్తున్నా అండ్ రైట్ హ్యాండ్తో డంబల్ పట్టుకున్నా. యూనిలేటరల్ ఎక్సర్సైజ్ వండర్ఫుల్గా ఉంటుంది. మీ క్వాడ్స్ బాగా ట్రైన్ అవుతాయి అండ్ ఇన్నర్ టై కూడా ఫ్లెక్స్ అవుతుంది. ఇది చేస్తుంటే ఎందుకో నాకు లైట్గా స్లైట్ బ్యాక్ పెయిన్ అనిపించింది. సో అందుకే సీటెడ్ ట్విస్టర్స్ దగ్గర కూర్చుని కొంచెం అటు ఇటు తిప్పితే సెట్ అయిపోయింది. సో మళ్ళీ నా స్ప్లిట్ స్క్వాట్స్ విత్ సింగిల్ డంబల్ రొటీన్ క్యారీ ఆన్ చేస్తున్నా. సో అక్కడ ఇన్నర్ టైస్ ఫ్లెక్స్ అవుతాయి అండ్ అలాగే క్వాడ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఫైనలీ డంబల్స్ రెండు పట్టుకొని టో రైజెస్. సో ఇక్కడ మీ కాఫ్ రైజెస్ అనొచ్చు, డంబల్ పట్టుకుని టో రైజెస్ అంటున్నాం. ఇక్కడ మీ కాఫ్ మజిల్ ట్రైన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు క్వాడ్స్, ఇన్నర్ టైస్, కాఫ్ మజిల్ ఫైనల్గా ఇప్పుడు 3 మజిల్ గ్రూప్స్ని ట్రైన్ చేశారు. ఇక్కడ మీ హ్యామ్స్ట్రింగ్స్ మిస్ అవుతున్నాయి కదా. ఎస్, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. హ్యామ్స్ట్రింగ్స్ మనం మర్చిపోయాం. మరి హ్యామ్స్ట్రింగ్స్ ఏం చేయాలి? రొమానియన్ డెడ్ లిఫ్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా.